హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే వంకాయ చిలకడ దుంప పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిలకడ దుంపలను చాలా మంది పెద్దగా పట్టించుకోరు, కానీ వీటిని ఉడికించుకునో కూర చేసుకునో తింటే చాలా లాభాలున్నాయి. కాబట్టి మనం ఈ చిలకడ దుంపలతో పాటు కాస్త వంకాయ వేసుకుని పులుసు చేసుకున్నామంటే ఆ టేస్ట్ అస్సలు మర్చిపోలేం, చాలా బాగుంటుంది. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ని ఓకే చేయండి. ముందుగా స్టవ్ మీద పాన్ లో 3 స్పూన్ నూనె వేసుకుని అది కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయల ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. తరువాత 2 స్పూన్లు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు వేగించాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి 2-3 నిమిషాల సమయం పడుతుంది. ఈ లోపు నిమ్మకాయ సైజ్ అంత చింతపండును గోరువెచ్చని నీటిలో వేసుకుని నానబెట్టుకోండి. అలాగే వంకాయ చిలకడ దుంప ముక్కలను కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ చిలకడ దుంప ముక్కలు వేసుకోవాలి. ఈ వంకాయ చిలకడ దుంపలు కట్ చేసుకునేటప్పుడు ముందుగానే నీటిలో కాస్త ఉప్పు వేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయ ముక్కలు కండలు రావు, అలాగే చిలకడ దుంప ముక్కలు నల్లగా రావడం అనేది జరగదు. ఈ కర్రీకి లేతగా ఉన్న వంకాయని తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవి దాదాపుగా 1/2 కిలో వంకాయలు, 1/2 కిలో చిలకడ దుంపలు. ఇవి కాస్త మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ నీళ్లు వేసుకుని దీనిపైన మూత పెట్టుకుని 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చిలకడ దుంప కాస్త ఉడికిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకుని మరో 3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. చూడండి, దుంప బాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికి దగ్గరకైన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడ ఉప్పు వేసుకుని 1 నిమిషం పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఎంతో రుచిగా ఉండే వంకాయ చిలకడ దుంప పులుసు చాలా సింపుల్ గా రెడీ చేసేసుకున్నాం. మీరు కూడా ఒకసారి ఈ వంకాయ చిలకడ దుంప పులుసును తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.